లెబనాన్ రాజధాని బీరూట్లో టెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్ దాడులతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. బీరూట్ను వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పటికే బీరూట్ పై మిసైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. తమ దేశంపై హిజ్బుల్లా తీవ్రవాదులు అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హిజ్బుల్లా తీవ్రవాద సంస్థలే లక్ష్యంగా అటాక్ చేసింది. ఘటనలో 10 మందికి పైగా చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు సైతం కాలి బూడిదైపోయాయి. నిన్న రాత్రి నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా సమీపంలో సైనిక స్థావరాలపై హిజ్బుల్లా గ్రూప్ అటాక్ చేసింది. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూటే టార్గెట్ గా దాడులు చేసింది. సౌత్ లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదుల టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. హిజ్బుల్లా సీనియర్ కమాండర్ టార్గెట్ గా దాడులు చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. 2024లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఖమేనీ మృతి తర్వాత హిజ్బుల్లా గ్రూప్ ప్రతీకార దాడులను మొదలుపెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. లెబనాన్లో హిజ్బుల్లా టాప్ కమాండర్ మహమ్మద్ రాద్ని మట్టుపెట్టింది ఇజ్రాయెల్. బీరూట్లో హిజ్బుల్లా స్థావరాలపై వేర్వేరుగా అటాక్ చేశారు. డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ దాడిలో మహమ్మద్ రాద్ చనిపోయాడు. అతనితో పాటు మరికొందరు సైతం చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ మొత్తం ధ్వంసమైపోయింది. పేషెంట్లను హాస్పిటల్ నుంచి ఖాళీ చేయించారు. హాస్పిటల్పై జరిగిన ఘటనపై WHO డైరెక్టర్ టెడ్రోస్ అధనాం స్పందించారు. హాస్పిటల్పై దాడులు ఆందోళనకరమని అన్నారు. ఆరోగ్య సౌకర్యాలపై దాడులను నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. గాంధీ హాస్పిటల్ను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. మరొక 3 ఇతర హాస్పిటళ్లు కూడా దాడులకు గురయ్యాయని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకటించారు. టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ ని టార్గెట్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. గత సంవత్సరం ఇజ్రాయెల్తో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న టైంలో దాడి జరిగింది. ఇరాన్ అణు సైనిక స్థావరాలు టార్గెట్ గా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్లోని ప్రభుత్వ భవనాలపై ఏకకాలంలో 100 యుద్ధ విమానాలు దాడి చేశాయని వెల్లడించింది.
باين عينك عينك